మామూలుగా డబ్బు సంపాదించడానికి మనం ఎక్కువగా కష్టపడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు చెప్పే ఈ 4 రాశులకి డబ్బు మేమిస్తాము అంటూ 4 గ్రహాలు అనేది పోటీ పడుతున్నాయి. మా అదృష్టమైన 4 రాశులేంటో చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. మొదటిది కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి చతుర్గ్రాహి యోగం వల్ల మార్చి 2వ తేదీ నుండి అదృష్టం కలిసి వస్తుంది. వీళ్ళకి అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది. పదోన్నతి లేదా స్థానచలనం సంభవిస్తుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త ఒప్పందాలు వస్తాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరిగి బాగా డబ్బు సంపాదిస్తారు. ఇక మిథున రాశి వాళ్ళకు కూడా ఈ 4 గ్రహాల కలయిక అనేది శుభ ఫలితాలను తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చతుర్గ్రాహి యోగం అనేది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తుంది. కష్టపడి పనిచేసే వాళ్ళకి సరైన ప్రతిఫలం ఉంటుంది. నెట్వర్కింగ్ లేదా సామాజిక విస్తరణ సాధ్యమవుతుంది. ఆన్లైన్ వ్యాపారాలు, కమ్యూనికేషన్ రంగాల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా 4 గ్రహాల కలయిక అనేది సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. చతుర్గ్రాహి యోగం అనేది వీళ్ళ కర్మస్థానంలో ఏర్పడటం వల్ల పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. కెరియర్లో స్థిరత్వం వీళ్ళకు ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా గ్రహాల కదలికలు అద్భుతంగా ఉన్నాయి. 4వ ఇంట్లో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. వాహనాలు లేదా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త వ్యూహాలను కూడా వీళ్ళు అనుసరిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే మార్చి 2 నుంచి నేను డబ్బు ఇస్తాను అని ఈ గ్రహాలు కొట్టుకుంటున్నాయి. మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 రాశుల్లో మీ రాశి ఉంది అంటే మీకు మించిన అదృష్టవంతులు ఇంకెవరు లేనట్టే. మరి ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి.